ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి, ఆటంకాలన్నీ తొలగించండి. మీ కృపకు అప్పగిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి యేసురాజు రాజుల రాజు అయిన పాట పాడుకుంటూ ప్రభు నామములు కనపరుస్తున్నాం. ప్రియులారా, హల్లెలూయా. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు,
యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. మన దేవుడు స్తోత్రార్హుడు, మన దేవుడు స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడు, మహిమకు పాత్రుడు, స్తుతి గీతాలకు అర్హుడు, యోగ్యుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవ. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి. యేసయ్య మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారు, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటిబిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటిబిడ్డ పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. ఎవరి హృదయాలు తాకండి, ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. పశ్చాత్తాప జీవంతో నింపండి, హృదయం నిండా పశ్చాత్తాప జీవంతో నింపండి. సహాయం చేయ తండ్రి. దేవా, బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడమన్నట్టు సహాయం చేయ దేవా. తండ్రి నాయన, నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి, సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి, వాళ్ళ గృహాల గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. లైవ్ లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఈ దాసం ద్వారా మాట్లాడిన ప్రభా, ఆయన అభిషేకించండి నాయన, మాతో మాట్లాడండి వాక్యం ద్వారా. మా హృదయాలెండా నీ వాక్యంతో నింపండి సార్. ఎవ్వరిని విడిచిపెట్టదు లైవ్ లో ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నీ దాసుల ద్వారా మాట్లాడండి ఏసయ్యా. ఎంతో ఆశతో ప్రతిరోజు నీ వాక్యం వినాలని తండ్రి, నీ వాక్యంతో మేము బ్రతకాలని ఎంతో ఆశతో ప్రభా ప్రతిరోజు నీ వాక్యం చెప్తుండగా నీ దాసుని అభిషేకించండి అయ్యా.
అయ్యా నాయన వాడుకోండి ప్రభా, నీ పాత్రగా నీ పనిముట్టుగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మా హృదయాల నిండా నీ వాక్యంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీరు మాట పలికితే చాలు ప్రభా, మాకు స్వస్థత వస్తుంది ప్రభా. అయ్యా మీరు నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన వాడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు మాట పలకగానే మాకు స్వస్థత వస్తుందయ్యా. నీ వాక్కుతో మమ్మల్ని బాగు చేయండి ప్రభా. అయ్యా నీ వాక్యంతో మా హృదయాలు శుద్ధి చేయండి అయ్యా. నీ సిలువ రక్తంలో మమ్మల్ని కడగండి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిగిపోతున్న సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలో లేవనెత్తండి ప్రభు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఏసయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కొరకు దయచేయమని అడుగుతున్నాం. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్కుతో మనం బ్రతికిస్తున్నాం. ఇది కేవలం నీ కృపే, నీ కృపేతో నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాల్లో నీ సన్నిధించిన మా గృహ వెలుగును ప్రకాశించేయండి. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. తండ్రి సిద్ధపాటు దయచేయండి మాకు. ఆత్మలో సిద్ధపాటు కావాలి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయనా అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని తాకమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యంతో మా హృదయాలు శుద్ధి చేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు వేసిన లయపరచమని అడుగుతున్నానయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శక్తులు వేసిన లయపరచమని అడుగుతున్నాను. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన వేసాన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే హెబ్రీ రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. హెబ్రీ రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునికి లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయన్న ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి చాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, మరి అబ్రహాముని దేవుడు ప్రభు పిలిచారు. ఏమని పిలిచారు? అబ్రహామా, నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, అక్కడ నేను ఆశీర్వదిస్తాను, అక్కడ నేను దీవిస్తానని దేవుడు ప్రభు పిలిచినప్పుడు అబ్రహాము ఇక్కడ వ్రాయబడింది క్లియర్గా, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరను. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇట్? అది ఎలాంటి గొప్ప విశ్వాసం? పిల్లరా, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలేం అంటారు కదా. ఏమీ లేదు. దేవుడు అన్నాడు, నిన్ను ఆస్వాదిస్తాను, నేను చూపించే దేశానికి వెళ్ళు, ప్రయాణం. ప్రభా, దేశం పేరు ముందు చెప్పేస్తే నేను ఏదో ప్లాన్ చేసుకుంటాను కదా అని కూడా అనలేదు. మనమైతే అంటాం, ప్రభా దేశం ఎక్కడుంది, ఎలా ఉంటుంది ప్రభా ఆ దేశం, రూట్ మ్యాప్ ఇవి ప్రభా అంటే రూట్ మ్యాప్ అడుగుతాం. పిల్లరా, ఏదోలాగా పిల్లరా మరి సింప్లిఫై చేసుకోవడానికి దేవుడేమో నేను నడిపిస్తాను రా బాబు బయలుదేరా అని అంటుంటే మనమేమంటాం అంటే నన్ను నడిపించక్కర్లేదు ప్రభా, నేను వెళ్ళిపోగలను ప్రభా, నాకు రూట్ మ్యాప్ చెప్పి వెళ్ళిపోతాను. ఎవరే నాయన, మధ్యలో చాలా శ్రమలు వస్తాయిరా బాబు, నీకు చాలా ఇబ్బందులు వస్తాయిరా, నేను నీతో లేకపోతే నువ్వు చివరికి వెళ్ళలేవరా బాబు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను మనం పట్టించుకోకుండా చాలాసార్లు మన దైనందిన జీవిత యాత్రలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని మాటను పట్టించుకోం.
ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది అంటే రెండు ఉండాలి. మరి విశ్వాసం కావాలా, రెండోది విధేయత కావాలి. విశ్వాసము ఎంత గొప్పదో విధేయత కూడా అంతే గొప్పది. విశ్వాసం నీకు ఉండొచ్చు, కానీ విధేయత లేకపోతే, దేవుడు చెప్పిన మాటకు లోబడకపోతే విశ్వాసము మృతముగా ఉంటుంది, డెడ్గా ఉంటుంది, డెడ్లీ ఫెయిత్లా ఉంటుంది, వర్కౌట్ అవ్వదు అది. ఇప్పుడు ఎక్కడికి ఇంగ్లీష్లో చదవడానికి బెటర్ ఉంటుంది. By faith, Abraham obeyed when he was called to go out to the place which he would afterward receive as an inheritance. And he went out not knowing where he was going. He doesn't know. Not knowing అన్నాడు. ఏమి తెలియకుండా బయలుదేరాడు. మరొక మాటలో చెప్పాలంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే మరి అబ్రహాముకు దేవుడే దిక్సూచి. విన్నారా? అబ్రహాముకి దేవుడే నావిగేషన్. అబ్రహాముని ప్రతిరోజు నడిపించింది దేవుడే. అబ్రహాముకు గైడెన్స్ దేవుడే, అబ్రహాముకు గైడ్లైన్స్ దేవుడే, అబ్రహాముకు దేవుడే, అబ్రహాముకు అన్ని దేవుడే. ఇప్పుడు బయలుదేరే ప్రతి ముందు గాడ్స్ గైడెన్స్తో బయలుదేరుతున్నాడు. మీరు అబ్రహాం లైఫ్ మీరు స్టడీ చేస్తే మరి అక్కడ ఇరాక్ నుండి ఇప్పుడేరా మరి హారాన్ అనే ప్రాంతం ఇరాక్ నుండి, ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ దేశం, కనాన్ దేశం రావడానికి చాలా కిలోమీటర్లు, వందల వేల కిలోమీటర్లు, చాలా దూరం. ఇప్పుడేరా ఎక్కడ మిస్ అవ్వకుండా, అర్థమైందా మీకు? ఎక్కడ మిస్ గైడ్ అవ్వకుండా చక్కగా బయలుదేరి రావడానికి దేవుని కృప, దేవునికి గైడెన్స్. అంతేకాదు ఆ గైడెన్స్కు ఆయన లోబడ్డాడు. మధ్యలో చాలా శ్రమలు వచ్చాయి, చాలా నిందలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి అబ్రహాంకి. నిందలు, శ్రమలు, కన్నీళ్ళు, కష్టాలు అబ్రహాం యొక్క గురిని, అబ్రహాంకి విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క విధేయతను, ఇవేవి అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసాన్ని కానీ మరి విధేయతను కానీ ఆ గురిని కానీ డిస్టర్బ్ చేయలేకపోయాయి. He doesn't allow them to disturb him. చాలా మందిలో సాతాను అక్కడ దూరిపోయాడు. అబీమెలెకులోని, హాగర్లోని, షారాయిలో కూడా దూరిపోయాడు. ఇప్పుడు మరి ఈ ఫరోలో దూరిపోయాడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల మధ్యలో బావుల దగ్గర గొడవ, రకరకాల ఎన్నో శోధనలు అబ్రహాంకి వచ్చాయి. ఇష్మాయేల్తో డిస్టర్బెన్స్, పిల్లల కెతూరాతో డిస్టర్బెన్స్, ఎన్నో గలిబిలే పిల్లల శ్రమల ఇబ్బందుల్లో కూడా లోతుతో మర్చిపోయాను. లోతుతో ఒక సబ్జెక్ట్ డిస్టర్బెన్స్. ఇన్ ఆల్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ దిస్ సిచ్యువేషన్స్, అబ్రహాం స్టిల్ స్టడ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని మార్గంలో చక్కగా నడిచాడు. పిల్లల కారణం ఏంటంటే అబ్రహాం రెండు ఉన్నాయి: విశ్వాసం, విధేయత. అవుట్ ఆఫ్ దిస్ విశ్వాసానికి బయటకు వెళ్ళలేదు, విధేయతకు బయటకు వెళ్ళలేదు. దేవుడు చెప్పింది చేశాడు. మధ్యలో ఎన్నో పరీక్షలు, ఎన్నో టెస్ట్లు, ఎన్నో శోధనలు, ఎన్నో పిల్లల శ్రమలు, వీటన్నిటినీ జయించుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే రెండే: విశ్వాసము, విధేయత. అబ్రహాము పిలవబడినప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. మనల్ని పిలిచాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. పిల్లరా, ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, ప్రభు మనల్ని పిలిచాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. పిల్లరా, ఒకవేళ పిలిచి ఉండకపోతే పిల్లరా మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. రోమిలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి మనం చూస్తే 28 నుంచి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారు, we have been called, పిలవబడిన వారమైన మనకంట మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. 5 కనబడుతున్న 5 స్టెప్స్. ఒకటి ఫస్ట్ ఏంటంట, దేవుడు ఎరిగినట, మనల్ని ఎరిగినవాడు. మనల్ని ఎరిగట, అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్ళాడట, నిర్ణయించాడట, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళట, పిలిచాడట, అక్కడి నుంచి నీతిమంతులుగా చేశాడట, అక్కడి నుంచి మహింపరిచాడట. హల్లెలూయా. మనల్ని ఎరిగిన వాడిగా, మనల్ని పిలిచిన వాడిగా, మనల్ని నిర్ణయించిన వాడిగా, మనల్ని పిలిచిన వాడిగా, మనల్ని నీతిమంతులు తీర్చిన వాడిగా, మనల్ని మహిమపరిచిన వాడు ఆయనే. ముందుగా ఇక్కడ రాయబడింది,
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, దానికంటే ముందు 28 వచ్చిన దేవుడిని ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున నీవు నేను పిలవబడ్డా, లేకపోతే ఆ చీకట్లో నశించిపోయేవాళ్ళం. ఇంతకు ముందు ఉన్న మన ఆ పరిస్థితుల్లో, ఆ కమ్యూనికేషన్లో, లేకపోతే ఆ పరిస్థితుల్లో పిల్లరా మనం నశించిపోయిండే వాళ్ళం. బట్ దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అయితే పిలవబడినప్పుడు అబ్రహాములాగా మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసమును బట్టి, విశ్వాసము విధేయత, ఈ రెండు పిల్లరా మరి అబ్రహాములో కనపడుతున్నాయి. కాబట్టి క్షేమంగా చేరాడు, కాబట్టి దేవుని వాగ్దానాలు సంతరించుకున్నాడు, పొందుకున్నాడు, కాబట్టి దేవుని సంకల్పం నెరవేర్చబడింది అబ్రహాంలో. అందుకే కాబోలు దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని పిలిచాడు. అందుకే కాబోలు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. అందుకే కాబోలు పరదేశికి అబ్రహాం రోమ్ అని దేవుడు పేరు పెట్టాడు. నా పిల్లలు ఈరోజు పిలువబడినప్పుడు, ఏర్పాటు చేయబడినప్పుడు, రక్షించబడినప్పుడు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎలా ఉండాలి? పిల్లరా చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసము బొత్తిగా కనబట్టలేదు మనుషులు. ఏర్పరచబడిన వారు కూడా పడిపోతారంట, గుర్తుపెట్టుకోండి. ఏర్పాటు చేయబడిన వారు కూడా ఎంతో భయంకరమైన దినాల్లో మనం గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన వారు లోకంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. తప్పుడు బోధలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. లోకములోనికి, పాపములోనికి, చీకట్లోనికి, సాతానంలోనికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రజ్ఞానందరూ ప్రభు అంటారు కదా, మాట చెప్పి ప్రార్థన చేసుకున్నాం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎంతవరకట నమ్మకం ఉండాలట? మరణము వరకు, చివరి వరకు నమ్మకంగా మరి ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఏమిస్తాడట? జీవ కిరీటం. పిల్లరా ఇంకొక మాట ఉంది పిల్లరా, 3వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాధిస్తుని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా వస్త్రములు అపవిత్ర పరచుకొనని కొంతమంది ఉన్నారు. వారు నాతో పాటు సంచరిస్తారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. పిల్లరా సంఘాలు 7 సంఘముల గురించి కూడా వస్తున్నాడు ప్రభు. ఈరోజు నా ప్రియమైన సంగమా, మనము పిలువబడిన వారమని మనం గ్రహించి అబ్రహాములాగా విశ్వాసంతోనూ విధేయతతోనూ ముందుకు మనం కొనసాగాలని దేవుడు ఆశపడతాడు. మరి దేని వైపు నువ్వు చూడద్దు. ఒక పక్క నీ ఎదుటే నీకంటే ఆత్మలో సీనియర్ పడిపోతుంటారు, లోకలు కలిసిపోతుంటారు. ఒక పక్క విశ్వాస వీరులు పడిపోతుంటారు. ఒక పక్క ప్రార్థన వీరు బలహీనలైపోతుంటారు. ఒక పక్క ప్రార్థన జవాబు రావట్లేదు ఏంటి అని అనిపిస్తుంటుంది. ఒక పక్క మన కళ్ళ ముందే చాలా జరుగుతుంటాయి. వీటన్నిటి మధ్యలో కూడా వీ షుడ్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు మనం నిలబడి మనం కలిగిన అనుభవాన్ని గట్టిగా పట్టుకొని, అందుకే నువ్వు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునడి. రిఫరెన్స్ చెప్పు. 2వ అధ్యాయము 25 చదవండి. 25 వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకోండి. ఇంగ్లీష్ చదువుతాలి. But hold fast what you have till I come. చదువున్నాను అది 2:25 రెవల్యూషన్ 2:25. Except to hold on to what you have. Hold on what you have. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. అది ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నమాట. నువ్వు ఏ అనుభవంలో రక్షించబడ్డ అనుభవంలో గట్టిగా పట్టుకో. అనుభవాన్ని పట్టుకో, ఆ వాగ్దానాన్ని పట్టుకో, ఆ వాక్యాన్ని పట్టుకో, యేసయ్యని పట్టుకో, విశ్వాసాన్ని పట్టుకో, గట్టిగా పట్టుకో. అబ్రహాం అలాగే పట్టుకున్నాడు.
పిల్లరా, అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారాడు. ఈ రాత్రి మనం కూడా పిలవబడినప్పుడు అనే మాట నాకు ఎంతో ఇష్టమైన ఆ మాట. ఎప్పుడు నా మనసులో అది ఆ వర్డ్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అబ్రహాము పిలవబడినప్పుడు ఏమీ లేదు అబ్రహాంకి. అంటే ఏమీ లేదంటే అసలు గురు లేదు, గమ్యం లేదు, ఏం జరగబోతుందో తెలియదు, ఏమీ తెలియదు. నథింగ్ వాస్ దేర్ బిఫోర్ హిమ్. ఆయన ముందు ఏమీ లేదు. నో స్ట్రక్చర్, ఈవెన్ నో ఐడియా. విత్ ఎంప్టీనెస్ he had been started from there by the God's call, by believing and obeying. ఆ రెండిటితో బయలుదేరాడు, ఏమీ లేకుండా బయలుదేరాడు. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి అన్ని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము ఈరోజు అనేక తరములకు, అనేక జనములకు ఆశీర్వాదకరంగా. చూడండి, అబ్రహాములో నుంచి దావీదు నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్ని కోట్ల మంది రక్షించబడుతున్నారండి. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు వల్లే కదా దీవించబడింది. ఆ రోజు ఆదికాండంలో దేవుడిచ్చిన ఆ ప్రవచన పూర్వకమైన వాగ్దానం అదే, యేసు ప్రభు గురించే. నిన్ను బట్టి నిన్న ప్రపంచంలో దేశాలను దీవిస్తానంటే ఏడనుకున్నది ఇదే. ఎన్ని జీవితాలు దీవించబడుతున్నాయి ప్రభు అయిన యేసయ్య ద్వారా. ఈరోజు అబ్రహాం వల్ల మనం కూడా నడుద్దాం. అబ్రహాంలాగా మనం కూడా విశ్వాసాన్ని, విధేయతను కాపాడుకుందాం. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశం ప్రభు, అబ్రహాం పిలువబడినప్పుడు తండ్రి ఎలా బయలుదేరాడు ప్రభు, అబ్రహాం యొక్క మనస్సు, అబ్రహాం యొక్క హృదయం, అబ్రహాం యొక్క ప్రవర్తన, అబ్రహాం యొక్క ఆలోచన, ఇవన్నీ మా ముందు ఉంచాం. కేవలం విశ్వాసము, కేవలం విధేయత, మీకు విధేయత, మీ అందు విశ్వాసము, మీకు విధేయత, ఈ రెండింటితోనే బయలుదేరాడు ప్రభు. అంతేగాని మరొకటి లేదు నాయన. ప్రభు, అబ్రహాంకి మీరే మరి నావిగేటర్గా, అబ్రహాంకి నీవే గైడ్గా, అబ్రహాంకి నీవే కాపరిగా నడిపించావు. చక్కగా నడిపించావు నాయన. మేము కూడా మీ మీద ఆధారపడడం మాకు నేర్పించాను. విశ్వాసం చాలట్లేదు ప్రభు, చాలాసార్లు విధేయత రావటం లేదు. మమ్మల్ని మరల్చండి, మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మరొకసారి మీ కృపగా అప్పగించుకోండి. ఈ సందేశం అనేకులు దీవెనకరంగా మార్చండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైన నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రైజ్ లార్డ్.